రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు సంబరాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రైతు బాంగ్రానంలో దాదాపు 2 లక్షల మంది హాజరయ్యేలా ఈ రైతు మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీగా రైతులు స్వయం సహాయ సంఘాల మహిళలను తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రవి వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుకి పెద్దపీట వేస్తుంది. రైతుల భరోసా పేరుతోటి రైతుకి ఎకరాకి 6,000 రూపాయలని రైతు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటికే ఏదైతే రైతు మేళాన్ని నిర్వహించి రైతులందరికీ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు మేళా నిర్వహించింది. దాంతోపాటు రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద భారీ రైతు మేళాని నిర్వహిస్తుంది. దాదాపు 2 లక్షల మంది రైతులతోటి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దీని నుండి రైతులకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా రైతులు ఎలాంటి వ్యవసాయ పద్ధతులు అనుసరించాలి, వ్యవసాయానికి ఇప్పటికే ఏదైతే రైతులకి రైతు బంధు, రైతు భరోసా ఇట్లాంటి పథకాలు ఒకవైపు అమలు చేస్తూ రైతులకి అన్ని రకాలుగా వ్యవసాయ ఉత్పత్తుల మీద, వ్యవసాయం మీద ఇప్పటికే ఏదైతే 6 రకాల సంబంధించినటువంటి వరి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, ఇప్పటికే వాతావరణ శాఖ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాతావరణ శాఖ ఇప్పటికే 6 రకాల సంబంధించినటువంటి వరి విత్తనాలు మాత్రమే నాటాలి. అది కూడా 120 రోజుల పాటు వచ్చేటువంటి వరి వంగడాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రధానంగా వరి ఏదైతే ఉందో వరితో పాటుగా ప్రత్యామ్నాయ పంటల మీద కూడా దృష్టి పెట్టాలని, వాటిని ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించినటువంటి దాదాపు ఖమ్మం జిల్లాలో దాదాపు 2,90,000 ఎకరాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పటికే ఏదైతే వరితో పాటుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు, అపరాలు కానీ ఇతర వాణిజ్య పంటలకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పంటల్ని చేసుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఇది భారీ ఏర్పాట్లు చేసింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రైతుల ఆశీర్వాద సభను నిర్వహించడం కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ కానీ అట్లాగే రైతులు వస్తే వారికి అన్ని రకాల వ్యవసాయం మీద అవగాహన కల్పించేటువంటి ఏదైతే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతోటి అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ మనం భారీ బహిరంగ సంబంధించినటువంటి ఏర్పాట్లు సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజా ఆశీర్వాద రైతు ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఇది భారీ ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తుంది. ఇప్పటికే పార్కింగ్ సంబంధించినటువంటి దాదాపు వేలాది మంది పోలీసులతోటి ఒకవైపు పార్కింగ్కి ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినా తడవకోకుండా ఉండటానికి భారీ గుడారాలను వేసేసేసి వ్యవసాయానికి సంబంధించిన గతంలో ఈ నెల 9న జరగాల్సిన సభని 10వ తారీఖు నాడు ఈరోజు అంటే 10వ తారీఖు నాడు జరపడం కోసం సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు మేళ సంబంధించినటువంటి అధికారులను కానీ అట్లాగే వ్యవసాయ అధికారుల దగ్గర ఇక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా ఏర్పాట్లు అట్లాగే వారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే రెవెన్యూ శాఖ మంత్రి మొత్తం కూడా 3 మంత్రులు పర్యవేక్షణ సంబంధించినటువంటి దాంతో పాటుగా ప్రధానంగా రైతుల్ని పెద్ద ఎత్తున కదిలించి ఒక భారీ రైతు ఏదో ఆశీర్వాద సభను విజయవంతం చేయడం కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్న సందర్భం అయితే నెలకొనుంది. కెమెరామ్యాన్ సుధాకర్తో చిర్రా రవి, జగన్నాథపురం, సీఎం సభ స్థలి నుండి.